ఇవాళ నెల్లూరులో లక్ష్మయ్యన్న చనిపోయిన పరిస్థితుల మధ్య ఇక్కడికి రావడం, పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం తెలిసినా తెలియనట్టుగా మభ్యపెట్టించి చూపించడం అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. లక్ష్మయ్యన్న కొడుకు ప్రసాద్, లక్ష్మయ్యన్న కొడుకు వెంకటేశ్వర్లు డిగ్రీ చదివాడు. తనకు అంతంత మాత్రంగానే ఉద్యోగ పరిస్థితులు, వాచ్మెన్ ఉద్యోగం చేస్తేనే బతికే పరిస్థితి. వెంకటేశ్వర డిగ్రీ చదివినాడు, ఉద్యోగాలు దొరకని పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగ యువతను అడిగినా కూడా, ఈ రాష్ట్రంలో ఉద్యోగం కోసం వెతుకుతా ఉన్న ఎవరిని అడిగినా కూడా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఎంత మంచి జరుగుతుంది ఈ యువకులకు, ఈ పిల్లలకు, ఈ ఉద్యోగం కోసం వెతుకుతా ఉన్న ఈ యువతకు అన్నది అందరూ కూడా చక్కగా చెప్పగలుగుతారు. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి అన్న సంగతి తెలిసినా కూడా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున ఎన్నికలకు ముందు ఎన్నికల్లో గెలవడం కోసం అని చెప్పి ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే బీజేపీతో కలిసికట్టుగా ఒకటై చేసిన వాగ్దానాలు ఏమిటి, ఇవాళ వీళ్ళు చేస్తూ ఉన్నదేమిటి? ఆ రోజు ఎన్నికలకు ముందు వీళ్ళే కదా చెప్పింది, రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పార్లమెంటులో మాటిచ్చాడు, రాష్ట్రం విడిపోతూ ఉంది, రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది, హైదరాబాద్ వంటి నగరం పోతా ఉంది, 95% సర్వీస్ సెక్టర్ అంతా హైదరాబాద్లోనే ఉంది, ఈ హైదరాబాద్ వెళ్ళిపోతే 95% సర్వీస్ సెక్టర్ వెళ్ళిపోతే యువతకు ఉద్యోగాలు దొరకవు, కంప్యూటర్ సైన్స్ అంతా, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అంతా ఉండేదంతా హైదరాబాదే, ఇబ్బందులు పడతాయని చెప్పారు. 70% మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్లోనే ఉంది, కాబట్టి హైదరాబాద్ పోతే పూర్తిగా ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతాయని చెప్పారు. దానికి కాంపన్సేషన్గా స్పెషల్ స్టేటస్ 5 ఏళ్ళు ఇస్తామని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో చెప్పారు. ఆ రోజు పార్లమెంట్లో 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పి సాక్షాత్తుగా పార్లమెంటే సాక్షిగా రాష్ట్రాన్ని విడగొట్టారు. ఒకవైపు ప్రధానమంత్రి ఆ రోజు 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాము అని అంటే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇదే బీజేపీ 10 ఏళ్ళు ఇస్తాము అని వాళ్ళు అన్నారు. ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఓట్లు వేసి విడగొట్టారు. మొట్టమొదటి ఓటు మేమే వేశాము రాష్ట్రానికి విభజించే దానికోసం అని చెప్పి బయటకు వచ్చి ఇలా చూపించారు. వాళ్ళు ఆ పొద్దు చెప్పిన మాట ఏమిటి? ఎన్నికల్లో ఆ తర్వాత ఎన్నికలకు వచ్చినప్పుడు వీళ్ళంతా కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్ళినప్పుడు చెప్పింది ఏమిటి? ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏ టీవీ చూసినా కానీ ఏ టీవీ చూసినా కూడా ఆ రోజు మారు మోగింది ఇదే. ఏ ఊరిలో ఏ గోడ మీద రాతలు చూసినా మారు మోగింది ఇదే. చంద్రబాబు నాయుడు మైకు పట్టుకుంటే మాట్లాడిన మాటలు ఇవి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. డ్వాక్రా రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు. మరి ఇవాళ బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, బీజేపీ అధికారంలోకి అక్కడికి వచ్చింది. ఆ రోజు ఎన్నికలప్పుడు మీరు ఏం చెప్పారు? మీరు చెప్పిన ఒక్క మాట అయినా నెరవేర్చారా? మీ పరిపాలన అంతా కూడా మోసం 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 అన్న పదాల మీదనే మీ పరిపాలన అంతా సాగుతూ ఉంది. చివరికి రైతులను మోసం చేశారు. రుణాల మాఫీ పేరుతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు తీసుకొచ్చారు రైతులను. డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేశారు. పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. వాళ్ళ పరిస్థితి ఇవాళ అగమ్య గోచరంగా తయారు చేశారు.
ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ప్రతి ఇంటికి. ఇవాళ చదువుకున్న పిల్లలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఒకవైపున మీరు చెప్పింది ఏది చేయడం లేదు, మరోవైపున స్పెషల్ స్టేటస్ అని ఆ రోజు మాట చెప్పి ఇవాళ ఈ స్పెషల్ స్టేటస్ మీద ప్రత్యేక హోదా మీద ఇవాళ ఇవ్వకుండా ఉండడం కోసం కారణాలు వెతుకుతూ ఉన్నారు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీతో గంటన్నరసేపు మాట్లాడామని చెప్పి ఊదరగొట్టారు. ఇదే గంటన్నరసేపు తాను మాట్లాడినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ అక్కడే ఉన్నాడు, చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకా ఎంపీలు కూడా అక్కడే ఉన్నాము అని చంద్రబాబు నాయుడు గారే చెప్పుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే, అరుణ్ జైట్లీ గారి సమక్షంలోనే, చంద్రబాబు నాయుడు గారి ఎంపీల సమక్షంలోనే నరేంద్ర మోడీతో వాళ్ళంతా కూడా కలిసికట్టుగా మీటింగ్ చేశారు. మీటింగ్ చేసి గంటన్నరసేపు మాట్లాడిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి అరుణ్ జైట్లీ గారిని పక్కన పెట్టుకుని అరుణ్ జైట్లీ అన్న మాట ఏమిటి? ఎవ్వరూ కూడా కనీసం ప్రత్యేక హోదా గురించి కనీసం నామమాత్రంగా కూడా మెన్షన్ కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు అడిగారు, మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది, మా ప్రభుత్వం దీని గురించి నిర్ణయం తీసుకుంటుంది, ఆలోచన చేస్తూ ఉంది అన్న మాట ఒక్క మాట కూడా వాళ్ళ నోట్లో నుంచి రాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి అడగను కూడా అడగలేదనే కదా దాని అర్థం. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మళ్ళీ గంటన్నరసేపు ఏం మాట్లాడారనే దాని అర్థం. అదే చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత అక్కడి నుంచి వెంకయ్యనాయుడు గారిని కలిశారు. వెంకయ్యనాయుడు గారితో కలిసి వెంకయ్యనాయుడు గారిని పిలుచుకుని అక్కడి నుంచి రాజ్నాథ్ సింగ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజ్నాథ్ సింగ్ దగ్గర ప్రెస్ మీట్లో వెంకయ్యనాయుడు గారు ఏమంటారు? వెంకయ్యనాయుడు గారు అంటారు 14th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దనిందట, కాబట్టి సమస్యలు వచ్చాయట, కాబట్టి ఈయన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ కాకపోయినా కూడా ఈయన రాష్ట్రంలో పుట్టాడు కాబట్టి రాష్ట్రానికి మేలు చేస్తానంట అని చెప్పి వెంకయ్యనాయుడు గారు అంటారు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అసలు 14th ఫైనాన్స్ కమిషను ఒరిస్సా అడుగుతూ ఉంది, మహారాష్ట్ర అడుగుతూ ఉంది, ఇవన్నీ కుంటిసాకులన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నారు? అసలు 14th ఫైనాన్స్ కమిషన్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి ఇవ్వకూడదు అని చెప్పే అధికారం 14th ఫైనాన్స్ కమిషన్కు లేదు, అది అందరికీ తెలుసు. అటువంటిది 14th ఫైనాన్స్ కమిషన్ మీరు అబద్ధాలు చెప్పడం ఎంత మటుకు ధర్మం? అసలు ప్రత్యేక హోదా ఇచ్చే సర్వాధికారాలు ఎవరికి ఉంటాయి? పూర్తిగా కేంద్ర క్యాబినెట్కు ఉంటాయి. పూర్తిగా కేంద్ర క్యాబినెట్కి సర్వాధికారాలు ఉంటే, పూర్తిగా ప్రధానమంత్రికి ఆ అధికారం ఉంటే అది ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తెలిసినప్పటికీ ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు? ఇదే ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా ఇంతకుముందు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. మరి అటువంటిది ఆ క్యాబినెట్ నిర్ణయాన్ని ఇప్పుడు వచ్చిన ఈ మోడీ గారి గవర్నమెంట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు అని గట్టిగా చంద్రబాబు నాయుడు గారు అడగాల్సింది పోయి, గట్టిగా చంద్రబాబు నాయుడు గారు నిలదీయాల్సింది పోయి, తనకు సంబంధించిన 2 మంత్రులను కేంద్రంలో నుంచి వెనక్కి తీసుకొని కేంద్రానికి అర్థమయ్యేట్టుగా బుద్ధి చెప్పేట్టుగా అర్థమయ్యేట్టుగా బుద్ధి వచ్చేట్టుగా చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా లాలూచి పడిన పరిస్థితి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లాలూచి పడ్డారు? కారణం చంద్రబాబు నాయుడు గారు ఓటు కోసం కోట్లు. ఈ మధ్యకాలంలో మనం అందరం కూడా చూసాం. పూర్తిగా పట్టిసీమ దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ నుంచి డబ్బులు సంపాదించారో పూర్తిగా ఈ 15 నెలల కాలంలో తాను చేసిన అవినీతి డబ్బునంతా కూడా తీసుకొని ఆ అవినీతి డబ్బుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనడం కోసం అని చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల నుంచి 20 కోట్ల దాకా ఎర చూపించి ఒక్కొక్కరికి 5 కోట్ల నుంచి 20 కోట్లు 80 మంది ఎమ్మెల్యేలు అంటే దాదాపుగా 100 నుంచి 150 కోట్ల రూపాయలు నల్లధనం చంద్రబాబు నాయుడు గారు లంచాలు తీసుకొని సంపాదించిన ఈ డబ్బును విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొనడం కోసం ఖర్చు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులు ఖర్చు పెడుతూ పట్టుబడిన పరిస్థితి. ఆ పట్టుబడినట్టు వీడియో టేపులు, పట్టుబడినట్టు ఆడియో టేపులు అన్నీ కూడా దొరికాయి. దొరికిన నేపథ్యంలో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడతారో, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెడతారేమో అని భయంతో చంద్రబాబు నాయుడు గారు ఓటు కోసం కోట్ల కేసుల్లో నుంచి బయటపడేందుకు రాష్ట్రాన్ని పూర్తిగా పణంగా పెట్టాడు. ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తా ఉన్నాం, ఈ పోరాటం ఆగదు. ఇంతకు ముందు కూడా ధర్నాలు చేశాం, రేపు పొద్దున బంద్ కూడా చేస్తూ ఉన్నాం. బంద్కు గాన చంద్రబాబు నాయుడు గారు కానీ అడ్డు తగులితే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రజలను, యువకులను అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్న సంగతి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకూడదు. కనీసం మేము బంద్ చేస్తూ ఉంటే మేము చేసే ఈ బంద్నన్నా కానీ కనీసం కేంద్రానికి చూపించండి. కేంద్రానికి చూపించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రండి. మేము మా బంధుకు తోడు మీ మంత్రిని కూడా అక్కడి నుంచి ఉపసంహరించుకోండి. అప్పుడు కేంద్రం మీద ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగినప్పుడు వాళ్ళ కనీసం అప్పుడన్నా వాళ్ళు ముందుకు వస్తారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మెడలు వంచేందుకు మీ మెడలు వంచవలసిన అవసరం ఇప్పుడు చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికోసం ముందడుగు వేయాలి. రేపు జరుగుతూ ఉన్న ఈ బంద్ను అందరం కలిసికట్టుగా ఈ బంద్ను సఫలీకృతం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అడ్డు తగిలే కార్యక్రమం చేస్తాడు. అడ్డు తగిలినప్పటికీ అందరం కూడా మన పిల్లల కోసం, మన యువత కోసం మనం 4 అడుగులు ముందుకేయాల్సిన అవసరం ఉందన్నది మాత్రం ఖచ్చితంగా మర్చిపోకూడదని చెప్తా ఉన్నా. ప్రత్యేక హోదా అన్న విషయం, ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలు ఏమిటి అనేది ఇప్పటికి నేను 3-4 సార్లు చెప్పా. ఆ హోదా వస్తే మనకి ఎంత మంచి జరుగుతూ ఉందని. ఇవాళ మభ్యపెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ప్యాకేజ్ ఇస్తూ ఉంది, అంత డబ్బు ఇస్తూ ఉంది, ఇంత డబ్బు ఇస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. నిజంగా బాధ ఎక్కడ అనిపిస్తుందనంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ ప్యాకేజు, ఈ డబ్బు ఇదంతా కూడా ఏమిటి? రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు యాక్ట్లో రాశారు, పోలవరం ప్రాజెక్టు కడతాము, ఇక్కడ ఈ ఫ్యాక్టరీ పెట్టిస్తాం, అక్కడ ఆ రోడ్డు వేస్తాం, ఇక్కడ ఇది చేస్తామని చెప్పి దానికి అంతా కలిపి డబ్బులు ఎంత అవుతాయో అని చెప్పి ఆ యాక్ట్లో ఏదైతే పెట్టారో దానికి న్యాచురల్గా యాక్ట్లో పెట్టినప్పుడే చేయాలి. అది మన హక్కు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇవన్నీ వాళ్ళు చేస్తామన్నారు. చేస్తామంటే దాని అర్థం అది మన హక్కు. ఆ హక్కుకు సంబంధించి వాళ్ళు ఆ రోజు ఏదైతే చెప్పారో ఆ పోలవరం ప్రాజెక్టుకి ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎగ్జాక్ట్గా అదే ఆ ప్రాజెక్టులకు అంతా కూడా ఎంత అవుతుంది అనేది కూడగట్టి ఇంత డబ్బు అవుతుంది అని చెప్పి ఇదే డబ్బు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ రూపంలో ఇస్తా ఉందని చెప్పి ఏదో కొత్తగా ఈయనేదో కొత్త ప్యాకేజ్ తీసుకొచ్చినట్టుగా, ఈయనేదో కొత్తగా ఏదో డబ్బులు తీసుకొస్తా ఉన్నట్టుగా, చెప్పనిది ఏదో కొత్తగా డబ్బులు తెస్తా ఉన్నట్టుగా మళ్ళీ మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మానేయాలి. ఆ మభ్యపెట్టే కార్యక్రమంలో ఈ ప్యాకేజ్ కోసం ఏదైతే మీరు చెప్తా ఉన్నారో మన గతంలో రావాల్సినటివే అవన్నీ మీరు ఇప్పుడు ఇస్తూ ఒకవైపున మీరు ప్రత్యేక హోదా అన్నది పూర్తిగా లేకుండా చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా మేలుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మేలుకోకపోతే చరిత్రలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించని పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు పోతారు అన్న సంగతి మళ్ళీ గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రసాద్ కుటుంబానికి కనీసం ఆదుకునే దానికోసం, ఇవాళ వెంకటేష్ కుటుంబానికి కనీసం ఆదుకునేదానికి కూడా ఎవరు రాలే. ఎందుకు రాలేదు? స్పెషల్ స్టేటస్కి సంబంధించి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేయలేదు ధైర్యం. తనకున్న మంత్రులను కేంద్రంలో తొలగించలేకపోయాడు. తన కేసుల్లో తను ఇరికిస్తారని చెప్పి తను భయపడి చంద్రబాబు నాయుడు గారు సాగలపడ్డాడు. కానీ వెంకటేష్ వాళ్ళ నాయన చనిపోవడానికి కూడా ముందుకొచ్చాడు, ఉరేసుకున్నాడు. అటువంటి త్యాగం కింద నువ్వు గుర్తించవా? అటువంటి త్యాగం కింద నీకు కనపడదా? వాళ్ళ కుటుంబానికి ఏం మేలు చేశారు? నేను ఇక్కడికి వచ్చి అడిగా, వెంకటేష్ ఏమన్నా వాళ్ళ అమ్మని అడిగా, వెంకటేష్ని అడిగా, అమ్మ ఏమన్నా మేలు జరిగిందా, గవర్నమెంట్ ఏమైనా వచ్చిందా, గవర్నమెంట్ ఏమైనా సహాయం అందించిందా అని. రూపాయి అంటే రూపాయి కూడా ఇవ్వలేదని చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. నిజంగా వీళ్ళు మనుషులేనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది రాష్ట్రంలో ఈ పిల్లలు చేస్తూ ఉన్నారు, రాష్ట్రంలో సామాన్యుడు చేస్తూ ఉన్నాడు. బీజేపీ ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతా ఉన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మనిషా రాక్షసుడా అని అడుగుతా ఉన్నా. వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంకటేష్ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోండి, ఎక్స్గ్రేషియా ప్రకటించండి. ఖచ్చితంగా మిగిలిన ఎక్కడో పబ్లిసిటీ కోసం మీరు ఎక్కడ చనిపోయినా కూడా అక్కడ పబ్లిసిటీ వస్తుందని అంటే అక్కడికి పోయి 5 లక్షల రూపాయలు మీరు ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉంటూ ఈ త్యాగాన్ని మీకు ఎందుకు కనపడడం లేదని అడుగుతా ఉన్నా. వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించండి. వెంటనే స్పెషల్ స్టేటస్కు సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చేందుకు బంద్ను సఫలీకృతం చేయడమే కాకుండా మీరు వెంటనే మీ ప్రభుత్వాన్ని మీ పార్టీకి చెందిన ఎంపీలు వెంటనే మీ పార్టీకి చెందిన మంత్రులు కేంద్రం నుంచి వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు.